హాయ్ గైస్, ఈరోజు అయితే నేను వాకింగ్ అని చెప్పి ఇట్లా బయటకు వచ్చిన. ఇక్కడ నాకైతే 4-5 మామిడి చెట్లు అయితే కనిపించినాయి. చెట్లు అయితే ఫస్ట్ ఒకటో రెండో ఉంటాయి అనుకున్నా, చూసేసరికి కొన్ని కాయలు అయితే ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక 3 కాయలు అయితే తెంపుకున్నా, మిగతా కాయలు కూడా తెంపి చూద్దాం. మంచి సమ్మర్ సీజన్ కదా, మ్యాంగో సీజన్ ఇది. వీటికైతే అసలు నీళ్లు పోసినట్టు లేవు, ఏం పోసినట్టు లేదు. మొత్తం ఆర్గానిక్గానే అయితే వండినాయి. ఇవి మంచి కెమికల్ ఫ్రీగా ఉంటాయి. తిందాం, ఇటువంటివి తింటేనే కదా స్వీట్నెస్ అయినా రానెస్ అయినా కరెక్ట్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఇంకో కాయ ఉంది, నేను చెప్తా చూడండి. ఇటువంటివి ఎక్కడైనా మీకు దారిలో ఎక్కడైనా కనిపిస్తే, సింగిల్గా 1-2 చెట్లు కనిపిస్తే మాత్రం ఎవరేమన్నారు, తెంపుకున్నా. ఏదో 3-4 తెంపుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఇదిగోండి డైరెక్ట్ పట్టుకోగానే వచ్చింది. చూడండి ఎంత ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో చూడండి. ఇవంతా మందే అని ఆర్గానిక్ మ్యాంగో ఇది. దీనికి కనీసం వాటర్ కూడా పెట్టారు. అసలు నాకు ఈ చెట్టు ఫస్ట్ చూస్తే అసలు కాయలే కనిపించినట్టు అనిపించలేదు. దగ్గరికి వచ్చి చూస్తే ఒక 4 కాయలు అయితే దొరికినాయి, సరిపోతాయి ఇప్పటికైతే. దీన్ని చూస్తే ఇప్పుడే తినాలని అనిపిస్తుంది, కానీ కోసుకోవడానికి చాకలేదు. డైరెక్ట్ తిందామంటే మనసు వస్తలేదు. దీన్ని ఒక 2 రోజులు మగ్గ పెడితే పక్కకెడితే సరిపోద్ది. ఈ మామిడి ఆకులు కానీ ఏవైనా ఆకులు కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసేటట్టు ఒక బాక్స్లో పెట్టి ఈ 4 కాయల్ని మనం ఈ 4 కాయల్ని ఒక చిన్న ఆకులలో కానీ ఏదైనా పెట్టి హీట్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తే న్యాచురల్గా వండుతాయి. అప్పుడు మంచిగా ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకొని కోసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటాయి వీటి టేస్ట్ అయితే. ఇవైతే వీటిని బంగినపల్లి మామిడికాయలు అంటారు. ఈ జాతి బంగినపల్లి మామిడికాయలు. ఇందాక చెప్పాం కదా ఇంటికి వెళ్ళి మగ్గ పెట్టుకొని తిందామని చెప్పి, కాకపోతే వీటిని చూస్తే నోరైతే ఆగట్లేదు, నోరు ఊరుతుంది. తినేద్దాం. ఇది చూడండి, ఇందులో నుంచి అయితే పాలు వెళ్తాయి. నేను ఇట్లా తెంపిన మ్యాంగో తెంపేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ తొడిమ కొద్దిగా ఈ పెద్దగా తెంపుకోవాలి, లేదంటే ఇందులోకి వెళ్ళి ఒక వైట్ రసం అయితే వెళ్తుంది. అది కొంచెం జిగురుగా మంచిగా అనిపించేది. ఇప్పుడైతే ఇట్నే తినేస్తా, తిని టేస్ట్ చెప్తే ఎట్లుందో చెప్తా చూడండి. సూపర్ టేస్ట్ ఉంది. నేనైతే ఇది మొత్తం ఎల్లో ఉండేసరికి లోపలంతా వండిపోయింది అనుకున్నా, కానీ చూడండి తెల్లగా అట్నే ఉన్నది. ఇంకా ఎప్పుడో మ్యాంగోని పండితేనే తినడం అనేది కాదు, అప్పుడప్పుడు కాయలు కూడా తినాలి. కాయ రుచి కాయకే ఉంటుంది, పండు రుచి పండుకే ఉంటుంది. గాయస్, ఈ పండు తినుకుంటా చూస్తే అక్కడైతే దీనికి ఇట్లా నార్మల్ కాయలే ఉన్నాయి. ఆ చెట్టుకు అయితే డైరెక్ట్ మొత్తం పూర్తి వండిన ఎల్లో పండ్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి తెంపుదాం దాన్ని. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా అవి కట్టెలతో తెంపబుద్ధి అయితే లేదు. ఒకసారి అయితే చెట్టు ఎక్కి తెంపుతా అని చెప్పి ఫిక్స్ అయినా. చెట్టు ఎక్కి తెంపుకుంటే ఇప్పుడు ఆగండి. అరే ఆల్రెడీ ఇది కొమ్మిరికి ఎండిపోయినాయి, పండ్లు వండలేవు. అరే ఒకటి రాలింది. దీనికి కూడా ఇగో అన్ని చీమలు. అది కొమ్మిరికి వేడికి వండిపోయింది అంతే, నిజంగా చెట్టుకు వండలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, 1-2 కాయలు తెంపుదాం అనుకున్నా. నార్మల్గా వాకింగ్కి వచ్చిన, ఇక్కడ మనిషికి అత్యాస అంటారు కదా, ఈ మామిడికాయలు చూసిన తర్వాత వీటికి మందేయలే, వాటర్ పెట్టలే, మొత్తం ఆర్గానిక్గా వండిన కాయలు అన్నీ చూడండి ఎట్లున్నాయో. ఇవి చూసిన తర్వాత మనసాగలే, మళ్ళీ రాము తెంపుకోమని చెప్పి ఒక 10-15 కాయలు అయితే తెంపుకున్నా. ఒక 2-3 కేజీలు అయితే అవుతాయి. మళ్ళీ ఇది దొంగతనం చేసినా అని అనుకుంటారేమో. ఇక్కడైతే ఈ చెట్లు ఎవరివి కావు, వాటర్ కూడా పెట్టట్లే. నేను తెంపుకోకుంటే ఇవి కింద పడిపోతాయి, పండు పండిపోయి కింద పడిపోతాయి అంతే. ఇది మినీ అడవి టైపే, అడవిలోకి వచ్చి తెంపుకున్నట్టే. సో ఇక దొరికిన ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా తెంపుకొని అయితే వెళ్ళిపోతున్నా. 2 డేస్ ఆగితే మంచిగా ఒక వేడి చిన్న హీట్ ప్రదేశంలో పెడితే 2-3 ఆకులు, మామిడి ఆకులైనా సరే ఇవే ఏదైనా సరే ఆకులు పెట్టేసి ఒక కాటన్ డబ్బాలో ప్యాక్ చేసి 2 డేస్ పక్కకెట్టేస్తే ఆర్గానిక్గా వండుతాయి. ఓకే గైస్, మీకు వీడియో అయితే ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక చీకటి అయిపోతుంది, మేము కూడా ఇంటికి వెళ్ళాలి, అసలే అడవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.